नाजरीन, IND टुडे न्यूज़ में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। हमारे समाज में एक मिसाल मशहूर है और अया भी है कि नाग सांप को दूध कितना भी पिलाया जाए वो जहर ही उगलता है, क्योंकि ये उसकी फितरत है और उसके जिस्मानी निज़ाम में ये शामिल है। क्या करें। कुल्लिन मजलिस इत्तेहादुल मुस्लिमीन के ज़िले निज़ामाबाद में यूनाइटेड मुस्लिम जॉइंट एक्शन कमेटी के इश्तराक वाले एहतजाजी जलसे आम, जो कि हुकूमत के मुतनाज़ा साबित हो जाने वाले CAA, NRC और NPR के ख़िलाफ़ में एहतमाम किया गया था, उस पर सख्त तनकीद करते हुए हल्के निज़ामाबाद में इत्तफाक़ी तौर पर मुंतखब हो जाने वाले धर्मपुरी अरविंद BJP MP ने कहा कि TRS पार्टी हिंदुओं की पार्टी होते हुए मुसलमानों की मजलिस पार्टी से मिलकर काम चला रही है, जबकि उसे हिंदुओं के लिए काम करना चाहिए था। लिहाजा इन्होंने रियासती BJP सदर डॉक्टर K लक्ष्मण की उस बात को सही ठहराया जिसमें उन्होंने ऐसे इल्जामात लगाए हैं। अब बताइए कैसे कैसे लोग अभी इस वक्त भारत की पार्लियामेंट में दखील हैं, इस पर सवालिया निशान आ गया है ना। మన దేశంలో తీసుకోవాలి కదా, ఉన్న 3% కూడా చంపేసుకుందామా? ఇయాల కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముస్లింలకే ముఖ్యమంత్రి అయిపోయింది. నేను హిందువులకి వ్యతిరేకం అని రాయకనే అఫిడవిట్ రాసేసిండు. అసదుద్దీన్ ఓవైసీకి గవర్నమెంట్ అప్పచెప్పిండు. నిజామాబాద్ లో పర్మిషన్ లేకుండా 4 రోజుల కింద ర్యాలీ తీసిండు. అది ఎప్పుడు ర్యాలీ తీసిన మరుక్షణం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ అయింది. అంటే ఎంత మంచిగా ఓవైసీ నడుపుతున్నాడో సిస్టమ్ మీరు దీన్ని బట్టి ప్రత్యేకంగా నిజామాబాద్ ప్రజలు గమనించాలి. ఇది పూర్తిగా ముస్లిం మతం యొక్క ప్రభుత్వం అయిపోయింది. అందుకే ఆ ఎమ్మెల్యేలు కూడా దడుచుకుంటున్నారు. చెప్పినా కూడా మీటింగ్లో పోలే, ఇలా కంట్రోల్లో పోయింది. కాబట్టి ఇటువంటి వాళ్ళు సెక్యులరిజం గురించి మాట్లాడితే అది వినడానికి ఎవరు కూడా ఇలా సిద్ధంగా లేడు. మీది సెక్యులర్ పార్టీలు కావు. TRS కూడా ఇవాళ ఖచ్చితంగా హిందువుల వ్యతిరేక పార్టీ తయారైపోయింది, ఒఫీషియల్ గా అయిపోయింది. ఎట్టి పరిస్థితిలో కూడా ప్రతి హిందువుని, ఆ దేశాల నుంచి వచ్చిన వాళ్ళని 100కి 100% మనం పౌరసత్వం ఇస్తాం, ఇచ్చి తీరాల్సిందే. వాళ్ళ భవిష్యత్తు మనమే తీర్చిదిద్దాల్సిందే. వేరే మతస్థులు 6 తప్ప, హిందువులు, బౌద్ధులు, సిక్కులు, క్రిస్టియన్లు, జైన్లు, మరి ఇంకో 6 పార్సీ, ఈ 6 తప్ప వేరే వాళ్ళకి ఇచ్చే ప్రసక్తి లేదు. ఆ దేశాలకు వెళ్ళొస్తుంది. ఆ దేశాలే వేరే మతం కోసం ఇచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఇచ్చే క్వశ్చనే అరేంజ్ కాదు. మళ్ళా ఇంకోసారి పార్టిషన్ చేసుకునే పరిస్థితి మేము తెచ్చుకోదలుచుకోలేదు. ఈడ 80% పైన హిందువులు ప్రపంచంలోనే అసలు జీవితంలోనే చేయలేని సాక్రిఫైస్ దేశం కోసం చేసింది. 1947లోనే భారత మాతని 3 ముక్కలు చేసినప్పుడే హిందువులు ఎక్స్ట్రీమ్ అండ్ ఎటర్నల్ సాక్రిఫైస్ చేసేసింది. సనాతన సాక్రిఫైస్ చేసేసింది, త్యాగం చేసేసింది. మళ్ళా చేసే ప్రసక్తి లేదు. ఈ బిల్లులు వెనకకు పోయేటి కావు, ఇది ఇంప్లిమెంట్ అయ్యేటి కరాఖండిగా ఇంప్లిమెంట్ చేసుడే. వచ్చేటి రోజు NRC కూడా వస్తుంది. సెన్సస్ చేసేది సెన్సస్ చేస్తూనే ఉంటాం. ఏదో ఈ బ్రోకర్ల మాటిని 4 వచ్చి 4 బస్సులు వాళ్ళకుంటే అయ్యేదేం లేదు. ఇక్కడ వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేస్తున్నారు. యోగి గారు ఆయన చేపట్టిన ఏదైతే పద్ధతి ఉన్నదో ఆస్తులు జప్తు చేసుడు, అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఇంప్లిమెంట్ చేయాల. మా డిమాండ్ అది. RTC నష్టపోతుందని అంటే మొన్ననే మరి అద్దల వల్ల కొడుతుంటే ఏం చేస్తున్నావు? నువ్వు ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి, నువ్వు జర ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి చిత్తం పెట్టు, లేదా నీ కొడుకు కప్పయ్యపు. ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యే షోకులో జల్దీ ఉన్నట్టుగా ఆయన కూడా చెప్తా ఉన్నా, అయ్యేది జల్దీగా
అడ్రస్ లేకుండా పోతారు మీ ఎమ్మెల్యే నెక్స్ట్ టైం తలుపులు మూసేస్తారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంపీ ఆ మైనారిటీ ఏరియాలో తిరగాలంటే నేను పోలీసు వాళ్ళు నాకు అటు పోకండి సార్, నేను ఇలా మున్సిపల్ వార్డులో ఇన్స్పెక్షన్ పోతా అన్న. ఇలా పోతా మున్సిపల్ ఎన్నికల వార్డు ఇన్స్పెక్షన్. ఈయన వచ్చి మున్సిపల్ ఎన్నికల కోసం వచ్చింది బ్రోకరు ఓవేసి. ఐ వాంటెడ్ టు గో టుడే. మొత్తం అక్కడి నుంచి ఎన్నో కంప్లైంట్లు వచ్చినాయి నాకు. ఆడ డ్రైనేజీలు దిక్కుమాల స్థితిలో ఉన్నాయి, రోడ్లు దరిద్రంగా ఉన్నాయి, ఎంఐఎం కార్పొరేటర్లు టీఆర్ఎస్ కార్పొరేటర్లు మింగిండ్రు 5 ఏళ్లు ఒక్కడు పని చేయలే. అసలు వాళ్ళ సంగతి ఏందో అసలు ఇన్స్పెక్షన్ పోదాం అనుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఆపింది నన్ను. మరి ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఎంపీలని నేను హిందూ సమాజాన్ని అందరిని అడుగుతున్నా, మరి ఏంటి పరిస్థితి? మరి అంటే నేను నిజామాబాద్ ఎంపీని కాదా? అంటే నిజామాబాద్ ప్రాంతంలో నా నియోజకవర్గంలో తిరగనీకి నాకు హక్కు లేదా? ఏమైతుంది రాష్ట్రంలో? మనం ఇట్లనే వదిలేస్తే పరిస్థితి ఏంది? ఇలా హిందూ సమాజం మొత్తం కళ్ళు తెరవాల్సిందే. ఓపెన్ గా ఈ కాంగ్రెస్ ఓడు ఇటాలియన్ మాఫియా, తల్లి కొడుకులు ఇటాలియన్ మాఫియాలు. బ్రిటిషర్లు దోసుకున్న దానికంటే 200 ఏళ్ల ఈ 10 ఏళ్లలో 2004-14 మధ్యలో దానికంటే ఎక్కువ దోసుకున్నారు వీళ్ళు. మాఫియాకి ఏం తక్కువ కాదు. వీళ్ళందరూ మన హిందువులను డామినేట్ చేస్తారు. 80% పైన ఉన్నోళ్ళని మనందరికి మనం వీళ్ళు చెప్పినట్టు వినాలనా? ఇలా నాకు తిరగనీకి ఇబ్బందా? పోలీసు వాళ్ళు ఆపుతారా నన్ను? అంటే ఏమైతున్నది ఈ దేశంలో? ఎలక్షన్ కోడ్లు వీళ్ళు పక్కకు పెట్టాలి. అసలు ఏమైతుంది ఈ దేశంలో? ఆ కోడ్ ఎవరిచ్చిన పర్మిషన్? ఆయన కమ్యూనిటీ మీటింగ్ పెట్టడానికి వస్తే పర్మిషన్ ఎట్లా ఇచ్చిండు? నన్నేమో ఆపుతారు ఆడికి పోనీకి. మేము సెక్యూరిటీ ఇవ్వలేము సార్, గడబడేదే సార్, దయచేసి పోకండి సార్. ఏది ఏమైతున్నది? ఇక మీరు మైనారిటీ ఏరియాల సెక్యూరిటీ కోసం డిపార్ట్మెంట్ అయిపోయిందా? హిందువులు ఇక టైం అయిపోయింది, దీనికంటే మనం లేట్ చేయరాదు, ఇంకా మనం లీనియంట్ గా వదిలే పరిస్థితి లేదు. వీ హ్యావ్ టు పుట్ అవర్ ఫుట్ డౌన్. ప్రజాప్రతినిధులు తిరిగే పరిస్థితి లేదు. ఏమైతుంది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? లా అండ్ ఆర్డర్ ఎట్టిపోతున్నది? మొత్తం అమ్మేసుకున్నాడు. ముస్లిం సోదరులకు చెప్తా ఉన్నా, మీరు గంప గుత్తా ఓట్లేసుడు బంద్ చేయండి. నేను బీజేపీకి ఏమంటలేను, నేను మేనిఫెస్టో చూసి ఓట్లేయండి, డెవలప్మెంట్ చూసి ఓట్లేయండి. మీరు గంప గుత్తా ఓట్లేసిన రోజులు డెవలప్మెంట్ అన్నది మీరు కల్లారా చూడలేదు. మేనిఫెస్టో చూసి ఓట్లేయండి. మీరు ఇవాళ హిందూ సమాజం మాత్రం మేల్కోవాల్సిన అవసరం వచ్చింది. మేల్కుంటారు కూడా. అవసరం ఉంటే ఎక్కువ తక్కువ చేస్తే డ్రామాబాజీ రోడ్డు మీదకి కూడా వస్తారు. ఈ 80% పైన రోడ్డు మీదకి వచ్చినాక పరిస్థితి ఎట్లుంటుందో తెలిసి అంత దూరం తీసుకుపోకండి. ఇవాళ మున్సిపల్ ఎన్నికలలో బుద్ధి చెప్పండి. మైనారిటీలకు చెప్తా ఉన్నా, నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు డెవలప్మెంట్ చూసి ఓట్లేయండి. అరే మేము వచ్చి చూస్తామంటే, మేము వచ్చి పని చేస్తామంటే కూడా పోలీసులు ఆపుతున్నా. ఏమున్నది? రాష్ట్రం ఎడిపోతా ఉన్నది. गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल, जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे
फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो, या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर, गाजी किडनी सेंटर, DLRL मेन रोड, अपोजिट विकास हाई स्कूल, चंद्रायन गुट्टा, हैदराबाद। सेल 9966930824 या 9391326261। शहर हैदराबाद के मुस्लिम जॉइंट एक्शन कमेटी के सरबराह मुश्ताक मलिक की जानिब से बीजेपी हुकूमत के मुतनाज़ा साबित हो जाने वाले CAA, NRC व NPR बिल्स के खिलाफ में जहां आज ज़बरदस्त अंदाज में मिलेनियम मार्च का ऐलान किया गया था, वहीं ऐन मौके पर रियासती हुकूमत ने इसकी इजाज़त रद्द कर दी और कमेटी को भी इस मार्च को रद्द करना पड़ा और इसकी इत्तला भी देर रात गए आवाम को दे दी गई थी। लेकिन फिर भी बफरी हुई आवाम ने आज अपने तौर पर सैकड़ों की तादाद में नेकलेस रोड पहुंचकर बीजेपी हुकूमत के मुतनाज़ा साबित हो जाने वाले बिल्स के खिलाफ में अपना एक ज़बरदस्त एहतजाज दर्ज करवाया, जो काफ़ी देर तक रियासती पुलिस के लिए जोखिम बना रहा। पड़ोसी रियासत आंध्र प्रदेश के CM YS जगनमोहन रेड्डी की क़ियादत में वहां की काबीना की आज बैठक बुलाई गई और रियासत की तरक्की के लिए अमरावती के अलावा 3 नए सदर मुकाम का क़याम अमल में लाने के लिए तबादला ख्याल किया गया। खबर है कि एक हाई पावर कमेटी जिसमें बहुत सारे MLAs और ब्यूरोक्रेट शामिल हैं, वो GN राव कमेटी रिपोर्ट और बोस्टन कंसल्टेंसी ग्रुप की रिपोर्ट्स का तज्जिया कर रही है और जनवरी के पहले हफ्ते में उसकी सिफारिशात मंजर आम पर ला दी जाएंगी। आंध्र प्रदेश की हुकूमत ज़िले अमरावती के अलावा सदर मुकाम के नाम पर विशाखापट्टनम, कर्नूल वगैरह को भी तरक्की याफ्ता बनाने का मंसूबा तैयार किया है। कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन के सुप्रीमो बैरिस्टर असदुद्दीन अवैसी ने ज़िले निज़ामाबाद में यूनाइटेड मुस्लिम जॉइंट एक्शन कमेटी के अजीमुशान एहतजाजी जलसे को मुखातिब करते हुए ख़ास तौर पर बतलाया कि भारत के मौजूदा माहौल में CM KCR जैसा सेक्युलर लीडर कोई और साबित ही नहीं हो सका है। लिहाजा कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन ने जो TRS पार्टी से नाता जोड़ा है वो बरकरार हमेशा रहेगा। इस मौके पर बीजेपी हुकूमत के मुल्क दुश्मन साबित हो जाने वाले मुतनाज़ा बिल्स CAA, NRC व NPR पर सख्त तनकीदें की गई और जमहूरी मुल्क की पासदारी में इन्हें वापस लेने का मुतालबा किया गया, क्योंकि ये बिल्स सिर्फ मुसलमानों के ही खिलाफ में नहीं बल्कि सारे सेक्युलर हिंदू और ख़ास तौर पर मुल्क के 75% दलित को निशाना बनाने के लिए लाए गए हैं और ये PM मोदी और अमित शाह के शैतानी जहन की निशानदेही करते हैं। इस मौके पर बहुत सारी सियासी पार्टियों के सदूर व समाजी कारकुन, मिल्लत इस्लामिया के शयूख, आलिम दीन व मशाइखीन उज़्ज़ाम, MLAs और ख़ास तौर पर बोधन के MLA शकील अहमद वगैरह वहाँ पर मौजूद थे।
सेंट्रल वक्फ बोर्ड कमेटी की जानिब से रियासत तेलंगाना के देरीना वक्फ बोर्ड तनाज़ात के पस मंज़र में अभी एक टीम रियासती वक्फ जायदादों का महीने भर से सर्वे में जुटी हुई है। आज खबर दी गई है कि शहर हैदराबाद के जियागुड़ा, पुराना पुल, मुस्तैदपुरा और आसपास के बहुत सारे इलाकों में खबरस्तानों और दीगर वक्फ अराजियात की छानबीन की गई है, जहां हत्तल मकदूर कब्ज़ेजात हो चुके हैं। इस मौके पर समाजी कारकुन रहीम, अब्दुल कदीर वगैरह ने सर्वे टीम का साथ देते हुए बतलाया कि पिछले एक महीने से इस टीम ने शहर की 30% वक्फ अराजी का सर्वे मुकम्मल कर लिया है और अभी बाकी मानदा सर्वे की जानिब रवा दवा है। GIS सर्वे चल रहा है, पूरे तेलंगाना स्टेट का होना है अभी। ये 19 सितंबर 2019 से स्टार्ट हुआ है। आपके यहाँ पे GIS GPS सर्वे हो रहा है। प्रॉपर्टियों को आइडेंटिफाई किया जा रहा है कि वह प्रॉपर्टीज़ कहाँ है। तो फ़िलहाल जो है हैदराबाद में 2 टीम काम कर रही है, एक आपके संगारेड्डी में कर रही है, एक मेडचल में कर रही है साहब, एक रंगारेड्डी भी चल रहा है। तो ये सेंट्रल वक्फ काउंसिल और तेलंगाना वक्फ काउंसिल के दोनों के सहयोग से ये काम यहाँ पे चल रहा है साहब, आपके हैदराबाद में और पूरे तेलंगाना में। अब्दुल कदीर साहब बताइए कि आज यहाँ पर कौन से एरिया में अभी सर्वे किए हैं? सर यहाँ पे आपका रहीमपुरा है और मुस्तैदपुरा, कागजीगुड़ा, पुराना पुल, ये आपका इधर चल रहा है साहब। तो ऐसा हमें पता चला था कि पुराने कुछ वक्त के ज़मीनों पे कुछ गैर कब्जे भी हुए हैं, तो दिलपेट में वगैरह, तो इसके ऊपर आप क्या नज़र डालेंगे, कैसा करेंगे? सर जो जिन पे कब्जे हो गए हैं उनको भी आइडेंटिफाई करके GIS मैप में उनको मार्क किया जा रहा है साहब। अभी कितने एरियो में अभी बाकी है सर्वे, और कितने दिन की आपकी यहाँ टीम रहेगी दिल्ली की? अभी सर ये अभी पूरा हैदराबाद में लगभग 30% के आसपास काम हो गया है। अभी सर कंटिन्यू चल ही रहा है। चलिए अब मुल्क में बिल्ली थैले से निकलकर बाहर आ गई है और बीजेपी हुकूमत मुसलमानों से कितनी मोहब्बत करती है वो भी सामने आ गया। अभी खबर दी गई है कि हालिया दिल्ली की जामे मिलिया के तुलबा का बीजेपी हुकूमत के अलानिया मुल्क दुश्मन साबित हो जाने वाले CAA, NRC व NPR बिल्स के खिलाफ में जहां एहतजाज के दौरान अचानक तशद्दुद फूट पड़ने के दौरान सारे भारत के साथ साथ सारी दुनिया ने देखा कि पुलिस का जंगल राज कैसा तमाशा बना चुका था। ऐसे में कई तुलबा के हलाक हो जाने और सैकड़ों के जख्मी होकर दवाखानों में जेर इलाज रहने वाले माहौल में हुकूमत की ही रैपिड एक्शन फोर्स के कमांडेंट पुनीत कुमार और सीनियर सुपरिटेंडेंट कुलहारी की जानिब से 10,000 तुलबा के खिलाफ में पुलिस में FIR दर्ज करवाया गया है। इस मौके पर 10,000 के सिलसिले में जब उनसे दरियाफ्त किया गया तो बतलाया गया कि प्रिंटिंग मिस्टेक थी, 1,000 सही है, जबकि उत्तर प्रदेश की मुतनाज़िया हुकूमत ने
अलीगढ़ मुस्लिम यूनिवर्सिटी के 60 तलबा के खिलाफ में गड़बड़ी करने और हुकूमत इमलाक को तबाह करने के मुकदमे दर्ज कर लिए हैं। अगला गिरा पिछला होशियार के मिस्ताक। अभी से इसका अंदाजा लगा लेना जरूरी हो गया है कि मुसलमानों का मुस्तकबिल इस मुल्क में कैसा है, जबकि भारत में सेक्युलर जहनियत रखने वाले लीडरों की कोई कमी नहीं रही है। भारत में कांग्रेस फॉर्मेशन डे की सालाना सालगिरह के मौके पर आज शहर हैदराबाद के कांग्रेस पार्टी ऑफिस गांधी भवन से सभी लीडर्स की एक रैली को रियासती पुलिस की जानिब से रुकावटें खड़ी करने पर जबरदस्त तनाज़ा सामने आया, जो काफी देर तक चला भी। टीपीसीसी सदर कैप्टन उत्तम कुमार रेड्डी की क़ियादत में आज के दिन रैली निकालने के लिए कांग्रेस पार्टी बहुत पहले ही हुकूमत से रुजू हो गई थी, लेकिन इसे परमिशन नहीं दिया गया और आज सेव नेशन सेव कॉन्स्टिट्यूशन के नारे के साथ इन लोगों ने तिरंगे के साथ पार्टी ऑफिस से बाहर निकलने की कोशिश की तो पुलिस आड़े हाथों आ गई। लिहाजा कैप्टन उत्तम कुमार रेड्डी, सीएलपी लीडर मल्लू भट्टी विक्रमार्का और कांग्रेस के सीनियर लीडर मोहम्मद अली शब्बीर ने हुकूमत के खिलाफ नारेबाजी करते हुए सड़क पर आ गए और महात्मा गांधी का सत्याग्रह शुरू कर दिया, क्योंकि भारत के साथ साथ सारी दुनिया ने अब देख ही लिया है कि जामे मिलिया के एहतजाजियों के साथ मुल्क की पुलिस ने कैसी हैवानियत बरती थी, जिससे हिटलर के ज़माने की यादें ताज़ा हो गई थी। वैसे इस मौके पर कांग्रेसियों ने इद्दिया किया कि इनकी पार्टी रियासत के 12,000 ग्राम पंचायतों में बड़ी मजबूत पोजीशन रखती है और आने वाले बल्दिया इंतखाबात में भी लोग इस पार्टी को ज़रूर जिता देंगे। హైదరాబాద్ లో శాంతి భద్రతలు ఇటువంటి పనికిరాని పోలీస్ కమిషనర్ కింద ఉండకూడదు. గవర్నర్ ఎందుకు అడుగుతున్నాం అంటే ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ కింద సెక్షన్ 8 కింద గవర్నర్ హ్యాస్ పవర్స్ ఫ్రమ్ 2014 ఫర్ 10 years ఓవర్ హైదరాబాద్ సిటీ. ఒక అన్ఫిట్ పోలీస్ కమిషనర్, ఒక దిగజారినోడు, అవినీతిపరుడు, ఒక క్యారెక్టర్లెస్ ఫెలో అంజనీ కుమార్ ఇప్పుడు పోలీస్ కమిషనరు. ఈ నగరానికి గొప్ప చరిత్ర ఉంది, గొప్ప పోలీస్ కమిషనర్ ఉన్నారు. ఇటువంటి వాడు ఉండి అతను ప్రవర్తించే తీరు అన్యాక్సెప్టబుల్. అది రిప్రజెంట్ చేస్తూ గవర్నర్కి సెక్షన్ 8 కింద మీకు హైదరాబాద్ నగరంపై లా అండ్ ఆర్డర్ సర్వాధికారులు ఉన్న విషయం, ఆ విషయాలన్నీ క్రోడీకరించి ఈరోజు సాయంత్రం వచ్చి కలిసి చెప్తామని చెప్పినాం. వారు ఈరోజు సాయంత్రం మరి ఉపరాష్ట్రపతితో ప్రోగ్రాంలో ఉన్నాం. మీరు సోమవారం వచ్చి కలిసి ఇవ్వమని చెప్పిండు. గవర్నర్కి సెక్షన్ 8 కింద ఉన్న పవర్స్ గురించి గుర్తు చేసి అది ముందుకు తీసుకుపోవాలి. ఈ పోలీస్ కమిషనర్ని ఇంటికి పంపించాలి. అవినీతి పరుడు, చాలా గలీజ్ అలవాట్లున్నాడు. ఇటువంటి పర్సను పోలీస్ కమిషనర్ ఉండే అర్హత లేదు అని చెప్పి మేము ఆమెకి కొన్ని విషయాలు చెప్పి రిప్రజెంట్ చేయబోతున్నాం. ఇప్పుడు మాట్లాడే మిత్రులందరూ 2-3 విషయాలు మాట్లాడితే మనం ఈ సత్యాగ్రహ నిరాదీక్ష కార్యక్రమం మరి ముగింపు దిశ వస్తుంది. నా ప్రియ మిత్రుడు తమ్ముడు ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ మాటలు కోరుతున్నా. तेलंगाना के गवर्नमेंट व्हिप एमएस प्रभाकर राव ने शहर हैदराबाद के हल्का नामपल्ली के बहुत सारे एससी, एसटी, बीसी और अक़लियती तबक़ात के सारे लीडर्स का एक जायज़ा इजलास तलब करते हुए टीआरएस हुकूमत की बहुत सारे स्कीम्स का एक बार फिर खुलासा किया और इन्हें हासिल करने के सभी को तरीक़े भी बतलाए। बड़ी खुशी के दिन है कि आज थोड़े डिपार्टमेंट के जितने भी ऑफिसर्स हैं, खासकर वेलफेयर के, एससी, एसटी, बीसी, माइनॉरिटी, वुमेन एंड चाइल्ड और डिज़ेबल, ये पूरे जितने भी ऑफिसर्स हैं उनसे जो है गुफ्तगू की मीटिंग आज हम लोग यहाँ ऑर्गेनाइज़ किए और इस मीटिंग का जो है काफ़ी फ़ायदा हुआ। तेलंगाना हुकूमत आने के बाद कई स्कीम्स जो है आज गरीब आदमी को जो है आज उसका जो है फल मिलता जा रहा है। तो हम लोग यही चाह रहे थे कि हम लोग मिलके यहाँ पे और कितने स्कीम्स हैं, इस स्कीम से क्या कितने लोगों को फ़ायदा हो रहा और कितने लोगों को फ़ायदा होने वाला है, इस वजह से जो है काफ़ी जो है अच्छी जो है मीटिंग रही हमारा। तो पूरे ऑफिसर्स यहाँ पे आए और पूरे बोलने लगे कि तेलंगाना हुकूमत आने के बाद काफ़ी पैसे रिलीज़ हुए, चाहे वो एससी हो, बीसी हो, माइनॉरिटी हो, कोई भी हो, हर आदमी यही कह रहा था कि हमारे डिपार्टमेंट में काफ़ी अच्छे पैसे आ रहे हैं और उस पैसे से जो है आम पब्लिक को जो है फ़ायदा हो रहा।
तो मैं समझता हूँ कि एक बहुत अच्छी रास्ता आज हमको दिखना मिल रहा है। और अच्छे मीटिंग में हम लोग देखे कि पूरे लोग ऑफिसर्स अपने अपने उनके डिपार्टमेंट के एक्टिविटीज़ जो है वो लोग बताते गए। तो हमारा मकसद यही है कि उसको और इफ़ेक्टिव करना, कि जो आदमी गरीब आदमी है उन्हें परेशान नहीं होना चाहिए। जो गरीब आदमी है उन्हें ये डिपार्टमेंट वो डिपार्टमेंट जाने के लिए ज़रूरत नहीं है, कि हम लोग सब डिपार्टमेंट एक ही जगह सब लोगों को मिला कर जिसका भी कुछ तकलीफ़ है यहाँ पे उस तकलीफ़ को दूर करने के लिए कोशिश की है और उसमें थोड़ा कामयाब भी हुए। ये तो अब शुरुआत है, तो आते से दिनों में भी जो है ऐसे जलसे और ऐसे मीटिंग हम लोग करते रहेंगे, ऑफिसरों से मिलते रहेंगे और इसी तरीके से जितने भी वेलफेयर एक्टिविटीज़ है, जितने भी स्कीम्स है, वो सब आम आदमी को पहुँचे कि ऐसा हम लोग की जिम्मेदारी हम लोग के ऊपर है और बराबर हम उसको करने के लिए कोशिश करेंगे। आज देखें कि काफ़ी लोग हमारे पूरे ऑफिसर्स जितने भी हैं, पूरे डिपार्टमेंट यही कह रहा है कि सब हम लोग TRS गवर्नमेंट आने के बाद काफ़ी अच्छे जो है पैसे रिलीज़ हो रहे हैं और लोगों को स्कीम को जो है हम लोग बिल्कुल जो है लोगों को जिसको मिलना उसको जो है हम लोग देते जा रहे हैं। तो थोड़ी चीज़ें ऐसे थे कि हम लोग को भी नहीं मालूम था, थोड़े स्कीम्स ऐसे हैं कि हम लोग को नहीं मालूम था, अवेयरनेस नहीं था। तो इस मीटिंग से एक अवेयरनेस भी हुआ, लोगों को मालूम भी हुआ क्या क्या स्कीम्स हैं और किस तरीके से हम फ़ायदा हुआ। ये पूरी चीज़ें जो है आज मीटिंग में हम लोग डिस्कस किए और काफ़ी जो है अच्छा मीटिंग रहा, सक्सेसफुल रहा, बहुत यूज़फुल रहा और इंशाल्लाह ताला ऐसे जो है मीटिंग और आगे आगे करते रहेंगे। टॉप सिलेक्शन कंप्यूटर्स। अगर आप टेक्नोलॉजी के दौर में रहते हुए टेक्नोलॉजी से दूर हैं तो सोचिए मत, आइए एक बार खिदमत का मौका दीजिए। हमारे यहाँ ब्रांडेड कंप्यूटर्स डेल, HP, लेनोवो, लैपटॉप एक्सेसरीज उम्दा क्वालिटी निहायती वाजबी दाम पर दस्तयाब है। स्कूल, कॉलेज, कॉर्पोरेट, ऑफिस वगैरह में बल्क क्वांटिटी में सप्लाई की जाती है। इसके साथ साथ हमारे यहाँ माहिर टेक्नीशियंस की निगरानी में रिपेयर की सहूलत भी मौजूद है। अगर आप अपने घर, दुकान, सोसाइटी, स्कूल वगैरह को सेफ और क्राइम फ्री बनाना चाहते हो तो इंस्टॉल कीजिए CCTV कैमरा जो HD क्लियरिटी के साथ दस्तयाब है। गुज़िश्ता 10 साल से मुल्क भर में अपनी इन तमाम खिदमात को जारी रखते हुए आपके एतमाद को बरकरार रखने वाला नाम टॉप सिलेक्शन कंप्यूटर्स, विजयनगर कॉलोनी बिसाइड रियान होटल हैदराबाद। डायरेक्टर सैयद राशिद अली। फोन 9849715954। टॉप दुनिया के मशहूर मुल्क सोमालिया के सदर मुकाम मोगादिशु आज एक कार बम धमाके से ज़बरदस्त अंदाज में दहल जाने की खबरें ज़ोरों पर आ गई हैं। इलाकाई महकमे पुलिस से वाबस्ता इब्राहिम मोहम्मद ने AFP एजेंसी के ज़रिए बतलाया कि इस धमाके में करीब 76 से ज़ायद लोग हलाक और सैकड़ों ज़ख्मी हो गए, क्योंकि यह धमाका एक भरे पूरे बाजार में किया गया था। वहाँ के एक चश्मदीद शहरी अहमद मुअल्लिम ने बतलाया कि धमाका इतना शदीद साबित हुआ कि लोगों को संभलने का मौका ही नहीं मिला और चारों तरफ इंसानी जिस्म बिखर कर रह गए। भारत के सभी लोगों की जुबान पर रहने वाले मुल्क चाइना में मुस्तकबिल करीब में एहतमाम किए जाने वाले ओलंपिक मुकाबले जात में हिस्सा लेने के लिए भारत की सिलेक्शन कमेटी के बॉक्सिंग के एक मुकाबले में 51 किलोग्राम के जुमरे में 6 बार की वर्ल्ड चैंपियन MC मैरी कॉम के मुकाबले में तेलंगाना की बॉक्सर निखत जरीन को बेजा पॉइंट्स की बुनियाद पर मैरी कॉम को फातेह करार देने पर एक तनाज़ा खड़ा रह गया। तेलंगाना बॉक्सिंग एसोसिएशन के साथ साथ बहुत सारे तमाशबीनों ने भी उस पर एतराज़ किया, लेकिन सभी को रद्द कर दिया गया। इस तरह से निखत जरीन मुकाबलेजात से अब महरूम हो गई हैं। इसके बाद दीगर मुकाबलेजात वहां पर चलते रहे। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।